ఓం శ్రీ రామచంద్రాయ నమః. కిష్కింధాకాండంలో తదుపరి అధ్యాయమైనటువంటి దీనిలో శ్రీరామ సుగ్రీవుల మైత్రి గురించి తెలుసుకుందాం. ఆంజనేయుల వారు అది గనినవాడై అడవి ఎందుగల కొన్ని చెట్ల కొమ్మలు విరుచుకొని వచ్చి అగ్ని రగల్చగా అగ్ని సాక్షిగా శ్రీరామ సుగ్రీవులిద్దరూ ఒకరి చేతులు ఒకరు కలుపుకొని ఇట్లు వాగ్దానములు చేసుకున్నారు. మనమిద్దరము ఈనాటి నుండి ప్రాణ స్నేహితులము. సర్వకాల సర్వ అవస్థల యందు కూడా నిన్ను నేను, నన్ను నీవు మరచి ఉండబోము. నీకు శత్రువైనవాడు నాకు నువ్వు శత్రువేయగును, నీకు మిత్రుడైనవాడు నాకు నువ్వు మిత్రుడే అగును. ఈనాటి నుండి మన శరీరములు వేరైన ఆత్మ ఒక్కటిగానే భావించుకొని మెలగగలమని ఇద్దరు ప్రమాణములు చేసుకున్న పిమ్మట శ్రీరాముల వారు సుగ్రీవునితో ఇట్లనిరి: ప్రాణ స్నేహితుడవైన ఓ సుగ్రీవా, పాపము చాలా కాలము నుండి నీవు శారీరకముగా మానసికంగా చాలా బాధలు నొందుచు ఈ యొక్క పర్వతముపై భార్య సుఖమును కూడా నెరుంగక ఉన్నాడవు కాన, ముందుగా నీ యొక్క కష్టములను తీర్చెదను. నీ యొక్క శత్రువైన వాలిని కడతేర్చి నీకు సామ్రాజ్యముతో పాటు రమ తారలను కూడా నీకు అప్పగించెదను. ఎన్నాళ్ల నుండియో ఎరుగని సుఖములను నీవు హాయిగా పొంది సుఖించుము. అలాగ కొంతకాలము నీవు సుఖముల గరిచిన పిమ్మట నా యొక్క శత్రువును హతమార్చి నా భార్యయగు జానకిని నేను గొనిపోయేదనని పలుకగా, ఆ వాక్యములు వినిన తోడనే సుగ్రీవునకు ఒక మాట జ్ఞప్తికి వచ్చినది. అది ఏమనగా, ఒకానొకప్పుడు ఎవడో ఒక అబలను తన రథముపై ఎక్కించుకొని గగన మార్గంబుగా పోవుచుండగా ఆమె వగచుచు ఏదో ఒక మూట గట్టి మా వద్ద పడినట్లు వేసినది. ఆ రథము ఆ దక్షిణ దిశగా ఏగినది. రామచంద్ర, ఇప్పుడు జ్ఞాపకం వచ్చినది. ఒకవేళ ఆమెయే నీ భార్యగు జానకిదేవి కాబోలునేమో. ఈ మూట విప్పి చూడమని ఆ మూటనందించెను. శ్రీరామచంద్రుల వారు ఆ మూట విప్పదీయగనే కన్నుల వెంట నీరు గ్రమ్మి భరించరాని దుఃఖముతో నిండిపోవగా తమ్ముడగు లక్ష్మణుని పిలిచి ఇట్లనెను: తమ్ముడా లక్ష్మణ, గతము గుర్తుకొచ్చినందున నాకు దుఃఖము పొంగి పొరలుచున్నదయ్యా. కాన ఈ యొక్క మూటలో కల ఆభరణములు మీ వదినవేనేమో చూడుమనగా, లక్ష్మణుడు పొంగి పొరలుచున్న దుఃఖమును ఆత్మలో నిలుపుకొని ఆ యొక్క నగలను చూచి ఇట్లనియే: అన్నయ్య రామభద్ర, వదినే రూపములో ఉన్న మా తల్లి జానకిని ఇంతవరకు నేను చూచి ఎరుగను. కానీ ఆ తల్లి పాదములకు గల కడియములు మాత్రము నేను ఎరుంగుదును. ఎందుకనగా ప్రతినిత్యము ఉదయమే లేచి ఆమె పాదార విందములు వందనములు చేయుచున్నప్పుడు ఆ యొక్క కడియములు మాత్రము కనుచుంటిని. అన్నయ్య, ఇవి మాత్రము తప్పకుండా మా వదినవే, సందేహము లేదని పలకగా ఆ వాక్యములు విన్న శ్రీరామచంద్రులు మహా దుఃఖముతో విలపించిన వాడై సుగ్రీవునితో ఇట్లనియే: మిత్రమా, ముందుగా నీ శత్రువును దునిమి నీకు రాజ్యము గట్టెదను. ఆ పిమ్మట నా భార్యను కొనిపోయిన దుర్మార్గుని పరిమార్చుటకై నీవు నాకు సహాయము చేయవలైనని పలకగా, సుగ్రీవుడందులకు ఒప్పుకొనిన వాడై మహదానందముతో ఇట్లు పలికెను: శ్రీరామచంద్ర, నీవింతటి సూర్యుడవనియు కరుణామయుడవనియు తెలియక నిన్ను అవమానించి ఎన్నో విధముల పరీక్షలు పెట్టి నీ మనసు నొప్పించి తిని కాన, తెలియక చేసిన నా అపరాధములను మన్నించి నన్ను క్షమించగోరుచున్నాను. దయామయ, మా అన్నను చంపగల సూర్యుడవని తెలుసుకున్నను నాకు ఇంకా జంకుగానే ఉన్నది. ఏలననగా మా అన్నగారి ఉరమునందున్న హారము ఎదుట వచ్చు వాని బలము సగము మా అన్నకు చెందును. కావున నా బలములో సగము నీ బలములో సగము మా అన్నకు చెందిన ఎడల వానికి మరింత బలము చేకూరు గదా. మరి ఎట్లు వానిని వధించగలవని ప్రశ్నించగా, ఆ వాక్యములకు శ్రీరామచంద్రుడు ఇట్లు వచయించిరి: సుగ్రీవా, ఇప్పుడు నీ వాడిన మాటలు వాస్తవమైనవే కాని అవి అన్యులకు మాత్రమే చెల్లును కాని నాకు వర్తించవు. వాడి అబ్బ ఇంద్రుడే దిగి వచ్చినను వాలిని మాత్రం బరిమార్చుక విడవజాలనగాన, నీవు నీ యొక్క మనమునందు గల సందేహములన్నీయు విడచి శీఘ్రముగా వెళ్ళి వాలిని యుద్ధమునకు పురికొలిపి నీవు వానితో యుద్ధము చేయుచుండగా నేను మ్రాను చాటుగా నుండి ఒక్క శరముచే వాలిని నేల కూల్చెదనని పలుకగా, ఆ వాక్యములకు సుగ్రీవుడు మహదానంద భరితుడై అతి ఉత్సాహముతో కిష్కిందకు వెడలి అంతఃపుర భవనము ముందు నిల్చొని వాలిని ఇట్లు గద్దించి పిలిచెను: ఓరి వాలి,
అంతఃపుర భవనములో హాయిగా కులుకుతూ కాలము గడిపినట్లు కాదురా, రారా, ఈనాటితో నీ భోగ భాగ్యములన్నీ నిర్మూలము గావించెదను. దమ్ములుంటే బయటికి రారా అని సింహగర్జన చేసి తొడలు జరుచగా ఆ వాక్యములు విన్న వాలి గజముపై దుముకు సింహము వలె మిక్కిలి రోషముతో తాను కూడా సింహగర్జన చేసి అంతఃపురము నుండి దుముకి వచ్చి సుగ్రీవునితో కలియబడెను. అప్పుడు సుగ్రీవుడి వెనుక రాముడున్నాడనే ధైర్యముతో జంకు లేకుండా అతి నిబ్బరముతో పోరాడసాగాను. కానీ ఎంతకునూ రాములు బాణము విడవనందున సుగ్రీవుడు వాలిచే చావు దెబ్బలు తిని ఇక లాభము లేదు అనుకొని కాలికి బుద్ధి చెప్పి పిక్కబలము కొద్దీ వాలికి చిక్కకుండా తప్పించుకొని ఋష్యమూకమునకు మరలా పరిగెత్తెను. అప్పుడా వాలి పరిగెత్తుచున్న సుగ్రీవుని చూచి ఇట్లనియే, పోరా పిరికి పంద, ఎన్నిసార్లు ఇలా నా చేత చావు దెబ్బలు తిని తప్పించుకొని పోయావు? ఈసారి మాత్రము నిన్ను విడవనొల్లను. నా యొక్క గదాదండముచే నిన్ను యమపురి కంపెదనని పలికినవాడై అంతఃపురములకేగెను. సుగ్రీవుడు మాత్రము చావు దెబ్బలు తిని బ్రతుకు జీవుడా అని ఋష్యముఖమునకు చని శ్రీరాముల వారితో ఇట్లనను, రామా, నీవింత మోసగాడివని తెలియక నిన్ను నమ్మి వెళ్ళి వాలిచే చావు దెబ్బలు తిని ఎటులో తప్పించుకొని చావు నుండి బయటపడి తిని. రాఘవ, హాకులు అలములు తినుచు హాయిగా అడవుల యందుండు వానికి ఆశలేవో రేకెత్తించితివా, ఒళ్ళంతా హోనము చేయించితివి. ఎలాగో తప్పించుకొని బయటపడుట వలన బ్రతికి తిని కానీ లేకున్న నీ పుణ్యమా అనుచు ఈ పాటికి యమపురిలో ఉండేవాడినని పలుకగా ఆ వాక్యములకు శ్రీరాములిట్లు వివరించెను. సుగ్రీవ, సూర్యనందన, నీకు దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలినట్లు కాదా? మనమిరువురము ప్రాణ స్నేహితులము కదా. నీకు అపాయము కలిగిన ఎడల నాకును కలిగినట్లేనయ్యా. నీవు శాంతించి నా వాక్యముల నమ్ముము. నీవును మీ అన్నయ్యకు వాలి సమరము చేయుచుండగా నేను వాలిని కడతీర్చదనన్న మాట వాస్తవమే. కానీ మీరిద్దరూ ఒకే పోలికగా ఉండుట వలన నేను ఎవరు సుగ్రీవుడో ఎవరు వాలియో కనుగొనలేకపోయినాను. కాన నన్ను క్షమింపుము. ఇదిగో ఈ పూలహారము నీ మెడలో వేసెదను. ఈసారి వెళ్ళి వానితో సమరము చేయుము. ఈ యొక్క పూలహారము గుర్తుంచుకొని నేను వాలిని వధించదనని పలుకగా అందులకు డసి ఉన్న సుగ్రీవుడు శ్రీరాములకు వందనములు చేసి ఇట్లనుచున్నాడు. ఇంతటితో ఈ అధ్యాయము సమాప్తి అయిపోయినది. తదుపరి అధ్యాయములో సుగ్రీవుడు శ్రీరాములతో ఏమి వచించి ఉన్నాడు, వాలి వధ ఏ విధంగా జరిగిందనేటటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. దయచేసి మా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. స్వస్తి.